హలో అండి. ఇవాళ ఇంకో లిప్పన్ ఆర్ట్‌తో చేస్తున్నాను. ఇది మొన్న వినాయకుడిది చూయించాను కదా! ఇవాళ వచ్చేసేమో ఇది శివుడి త్రిశూలం వచ్చి ఇటు అమ్మవారు ఫేస్ వచ్చేటట్టుగా, అటు మహాని వచ్చేటట్టుగా చేస్తున్నాను. సేమ్ ఫెవిక్రిల్ మౌల్డ్‌తోని చేస్తున్నాను. దానికి కాంబో ఇది చేయాలి అన్నట్టుగా నేను వినాయకుడిది తర్వాత ఇంకిది అమ్మవారి త్రిశూలము, శివుడిది అన్నట్టుగా ఇది తీసుకొని చేస్తున్నాను. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా ఛానల్‌కెళ్ళేసి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్‌లో ఓన్లీ ప్లేలిస్ట్‌లోకి వెళ్తే గనక, ఎందుకంటే నా ఛానల్‌లో ప్లాంట్స్ అవి కూడా ఉంటాయి కాబట్టి దా దాంట్లోకి ప్లేలిస్ట్‌లోకి వెళ్తే ఓన్లీ అందులో నేను క్రాఫ్ట్స్ మాత్రమే, అంటే ఇట్లా క్రాఫ్ట్స్ చేసినవన్నీ పెడుతున్నాను అందులో. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇంకా ఈజీగా ఉంటుంది క్రాఫ్ట్స్ చూసే వాళ్ళకి. ప్లేలిస్ట్‌లో చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. ఇది వచ్చేసి మనము గ్లూ అప్లై చేసుకొని, ఇంకా నేను దాంట్లో అయితే క్లియర్‌గా వినాయకుడు చేసిన దాంట్లో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇది కూడా అట్లాగే చేయడము. గ్లూ అప్లై చేసుకోవడము, మోల్డ్ రెడీ చేసుకొని మనము మోల్డ్స్‌ని మనకి ఏ షేప్‌లో కావాలంటే ఆ షేప్‌లో పెట్టుకోవాలి. ఇది చేసేప్పుడు ఈజీగానే అనిపిస్తుంది కానీ, ఇది చూస్తుంటే ఈజీగా అనిపిస్తుంది కానీ చేస్తుంటే మాత్రం చాలా కొంచెం కష్టమే ఇది. ఓపిక, చాలా పేషెన్స్, ఓపిక ఉన్న వాళ్ళు చేసుకోవాలి ఇది. ఇంట్రెస్ట్ ఉంది కదా అని చేసేస్తే మాత్రం అంత తొందరగా అయితే రాదు ఇది. కాస్త ఓపిక ఎక్కువ ఉండాలి. చూ ఇవి చేయడం ఈజీనే కానీ అతికించేప్పుడు మనం కరెక్ట్ షేప్ వచ్చేటట్టుగా చూసుకోవాలి. కొంచెం కూడా డిఫరెన్స్ రావద్దు ఇది. అయితే ఇది దానికి కాంబో చేస్తున్నాను కాబట్టి నేను సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా డిజైన్ ఇచ్చినాను. 2 ఒకటే మాదిరిగా ఉండాలి. సైడ్ బై సైడ్ పెడితే బాగుంటుంది కదా అన్నట్టుగా నేను దానికి కాంబినేషన్‌గా చేస్తున్నాను కాబట్టి సేమ్ డిజైన్ ఇచ్చినాను. మిర్రర్స్ కూడా సేమ్ అట్లాగే నేను పెట్టినాను. కలర్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్ కలర్సే తీసుకున్నాను. కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కలర్స్‌లో. అంతే, మిగతా అంతా యాజ్ ఇట్ ఈస్‌గా అట్లాగే అదే డిజైన్ వచ్చేటట్టుగా చూసుకున్నాను. ఇక్కడ వైట్ ఇది అప్లై చేసుకొని తర్వాత ఇది మొత్తం సేమ్ కలర్స్ అంతా అప్లై అయిపోయిన తర్వాత గ్లూ అప్లై చేసేసుకొని, గ్లూలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చేయడము. అక్కడ సైడ్కి కొంచెం లైట్ కలర్స్ రావాలన్నట్టుగా అది చేసుకున్నాను. అది మాత్రము ఐబ్రోది ఐస్ మాత్రం నేను మార్కర్, పర్మనెంట్ మార్కర్ అనేసి ఉంటుంది, దాంతో చేసినాను. ఇది బ్రష్తో వేయలేదు నేను, ఆ మార్కర్తో చేసినాను. ఇట్లాగ వచ్చింది ఇది ఓవరాల్ లుక్. తర్వాత నేను దాంట్లో ఫస్ట్ అయితే నేను వాటర్ యాడ్ చేసుకొని, గ్లూలో కొంచెం వాటర్ యాడ్ చేసి ఒక లేయర్ అప్లై చేసినాను. తర్వాత వార్నిష్ అప్లై చేసినాను. ఆ తర్వాత మిర్రర్స్ పెట్టుకున్నాను. ఇంకా నేను అదంతా వీడియో లెంగ్త్ అవుతుంది అనేసి అది చూపించలేదు. వినాయకుడు చేసిన దాంట్లో నేను అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అది చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఎవరైనా చూడకుంటే అది దాంట్లో చూసుకుంటే మీకు అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంక ఈ మిర్రర్స్ పెట్టుకోవడం కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి. నేను సేమ్ డిజైన్ వచ్చేటట్టుగా అందులో ఎట్లా అయితే మిర్రర్స్ ఇచ్చినానో వినాయకుడికి సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అట్లాగే పెట్టినాను. ఎందుకంటే ఇది కాంబో కాబట్టి ఇక్కడ మాత్రం కొంచెం చేంజ్ చేసినాను. అక్కడైతే నేను మోడల్‌తోనే చేసినాను, ఫెవిక్రిల్ మోడల్‌తో. ఇక్కడ మాత్రం మిర్రర్స్ పెట్టినాను కార్నర్స్‌లో. ఓవరాల్ లుక్ అయితే ఇట్లా వచ్చిందండి. ఓకే అండి. థ్యాంక్ యూ.